The boss who inspires millions. We are proud to be among them. Shh. Silence. హలో మనం నడిచే దారి మన నిర్ణయమే అనుకుంటాం, కానీ మలుపు ఎవరు వేశారో కొన్నిసార్లు తెలియదు. సంతోషం వచ్చినప్పుడు అది మన శ్రమ ఫలితం అని నమ్ముతాం, కానీ కష్టం వస్తే మాత్రం కారణాలు వెతికి వెతికి అలసిపోతాం. జీవితం ఎప్పుడూ ముందుగా చెప్పదు. ఈరోజు ఏమిస్తుందో, రేపు మన దగ్గర నుండి ఏం తీసుకుపోతుందో. నిన్నటిదాకా తేలికగా అనిపించిన ఊపిరి కూడా ఒక్కసారిగా భరించలేనంత భారం అవుతుంది. ఆనందానికి అలవాటు పడ్డ మనసు దుఃఖాన్ని తట్టుకోవడానికి సమయం తీసుకుంటుంది. ఆ నిజం తెలియడానికి నాకింతకాలం పట్టింది. మిస్టర్ ప్రసాద్, అవును సార్. ఎక్కడా? రండి సార్. నా భార్య పిల్లలు సార్. అల్లుడు, ఈ పోలీసులు ఏంటి? ఈయనెవరు? మా మామగారు సార్. అసలు ఏం జరిగింది? నా పేరు ప్రసాద్. నా బలం, బలహీనత రెండూ నా కుటుంబమే. నా అదృష్టం నువ్వే నన్ను ఒంటరిని చేసి పోయావా. నా హృదయం నీదే, నన్ను హృదయం లేని వాడిని చేసావా. అడుగుల శబ్దం లేని ఇల్లు నా లోకాన్ని చీకటి చేసిందా. ఆ నవ్వుల ప్రతిధ్వని నా హృదయాన్ని ముక్కలు చేసిందా. నేను నా పార్ట్నర్స్తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. బిజినెస్ పని మీద ఎక్కువగా ఇంటికి దూరంగా ఉంటాను. ఎంత బిజీగా ఉన్నా సమయం దొరికితే ఫ్యామిలీతోనే గడుపుతాను. నీ చేతుల్లో వికసించిన నా లోకం ఒక్క క్షణంలో వాడిపోయింది. నీ పిలుపుల్లో ఊపిరైన నా మనసు నిశ్శబ్దంలో మూగబోయింది. అడుగుల జాడలతో నిండిన ఈ ఇల్లు నిన్నే తలచి విలపిస్తోంది. నువ్వు నవ్విన జ్ఞాపకమే నా వెలుగైతే కన్నీళ్ళల్లో చీకటిగా మారిపోయింది. అప్పటి వరకు చాలా ఆనందంగా గడిచిపోయింది, కానీ
అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఆ రోజు మా బాబు బర్త్‌డే. సరే మీరే చెప్పండి. ఇదిగో ఇస్తున్న ఫోను. హ్యాపీ బర్త్‌డే నాన్న. నా బర్త్‌డే రోజు కూడా రాకుండా ఏంటి నాన్న? సారీ నాన్న, చాలా దూరంలో ఉన్నాను. నెక్స్ట్ బర్త్‌డేకి మంచిగా ప్లాన్ చేద్దాం. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పు. అదిగో కాలింగ్ బెల్ మోగుతుంది. నీకోసం ఏదో సర్ప్రైజ్ ఎదురు చూస్తున్నట్టుంది చూడు. ఓకే. హాయ్ అంకుల్. మీ నాన్న కేక్ పంపించాడురా. థ్యాంక్స్ అంకుల్. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. బాయ్ అంకుల్. ఆగు, ఇగో చాక్లెట్ కొనుక్కో. థ్యాంక్ యూ అంకుల్. తలిపేసుకో. నాన్న కేక్ పంపించారు. ఏ జాను కేక్ వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యు. ఆ రాత్రి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నవాళ్ళు తెల్లవారేసరికి హాస్పిటల్లో ఉన్నారని మామయ్య ఫోన్ చేస్తే వెంటనే వచ్చేసాను. కోలుకుంటారనుకున్నాం, కానీ 4 రోజుల్లోనే ఇలా అవుతుందనుకోలేదు. మరి డాక్టర్ ఏమన్నారు? ఫుడ్ పాయిజన్ అయింది. టెస్ట్లో కూడా సివియారిటీ ఏం కనిపించట్లే. కాకపోతే ముగ్గురు మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లే. వామిటింగ్, డయేరియా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. సరే చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? మా వాళ్ళకి చిన్న హెల్త్ కాంప్లికేషన్ కూడా లేదండి. పైగా ముగ్గురు ఒకేసారి. రామకృష్ణ, సార్. బాడీస్ని పోస్ట్ మార్టం పంపించు. అలాగే సార్. అల్లుడు, ఏంటిదంతా? రామకృష్ణ, సార్. సార్. హే ఇక్కడున్నారా? నాన్న. నానా. 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 ఏమైందండి? ఎందుకండి? నాన్న. నాన్న. ఏమండి? సాయంత్రం లోపు వాళ్ళు నా ముందు ఉండాలి. ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ రిపోర్ట్స్ వచ్చినాయి సార్. నేను అనుకున్నట్టే అయింది. కూల్ డ్రింక్లో కలిపిన స్లో పాయిజన్ వల్ల వాళ్ళు చనిపోయారు. కూల్ డ్రింక్లో స్లో పాయిజనా? ఎవరు చేస్తుంటారు సార్? అదేనయ్యా మనం కనిపెట్టాలి. సార్.
this? Why this? Why this? A truth unknown to everyone. Who's behind this silent night? Who's the face that no one knows? Why these secrets in the air? Why this fear that never goes? Someone hiding in the crowd. Someone watching every step. నీ గురించి అడుగుతున్నా. Darkness all around. Why this truth ఈ ఇంట్లోకి వెళ్తున్నాడేంటి? left unsaid? No one knows it. Someone ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. ఆగండి సార్ 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 శబ్దం చేయకండి. ఆయన ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఒంటరిగా ఉంటారు. నేను పిలుస్తాను. మునిస్వామి గారు, మునిస్వామి గారు, మునిస్వామి గారు. సార్ వద్దురండి, తర్వాత చూద్దాం. రాజుగారు, మీ అమ్మాయికి అల్లుడికి ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి? చిచ్చే లేవండి, మా అల్లుడికి ఫ్యామిలీయే ప్రపంచం. అలా ఉండేవాళ్ళే రెండో కంటికి తెలియకుండా సెకండ్ ఫ్యామిలీని సెటప్ చేస్తారు. సార్ మా అల్లుడు అటువంటి వాడు కాదు సార్. ఆ రోజు బాబు బర్త్డే అని ఆయన లేకపోయినా వాడి కోసం కేకు కూల్ డ్రింక్స్ పంపించాడండి. కూల్ డ్రింక్సా? మీ బాబు బర్త్డే రోజు మీరు ఎందుకు లేరు? ఆ రోజు నేను విజయవాడలో ఉండిపోవాల్సి వచ్చిందండి పార్ట్నర్స్తో. పార్ట్నర్ అంటే? బిజినెస్ పార్ట్నర్స్. ఓకే. బాబు కోసం కేక్ ఎక్కడ ఆర్డర్ చేశారు? బిఎస్ఆర్ బేకరీలో నుండి. మరి కూల్ డ్రింక్స్? కూల్ డ్రింక్సా? కూల్ డ్రింక్స్ నేనేం ఆర్డర్ చేయలేదండి. చెప్పరా నీ భార్య పిల్లల్ని ఎందుకు చంపావు? సార్ నా ఫ్యామిలీ నేను ఎందుకు చెప్పుకుంటాను సార్? అది నువ్వే చెప్పాలిరా. నేను కనుక్కుంటే నీకు మామూలుగా ఉండదు. సార్ మీరేమన్నారు సార్? నువ్వు పంపిన కూల్ డ్రింక్ ఉన్న పాయిజన్ వల్ల వాళ్ళు చనిపోయారు. కూల్ డ్రింక్లో పాయిజన్? ఇంకా నటిస్తాండ్రా? సార్ నిజంగా కూల్ డ్రింక్స్ రేపు పంపించలేదు సార్. నువ్వు పంపలేదా? నేను పంపలేదు సార్. నువ్వు పంపలేదా? నేను పంపలేదు సార్. నువ్వు ఇలా చెప్పవరా నిన్ను? ఎస్ఐ గారు, ఇలా మావగారు వచ్చి బయట గొడవ చేస్తున్నారండి. అసలు నేరస్తును పట్టుకోలేక మా అల్లుడిని నిరికిందామని చూస్తున్నారా మీరు? మీరే కదా చెప్పారు మా అల్లుడు కూల్ డ్రింక్స్ పంపించాడని. ఆ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వాళ్ళు చనిపోయారు. మీ అల్లుడేమో కూల్ డ్రింక్స్ గురించి తనకు తెలియదు అంటున్నాడు. మా అల్లుడు చెప్పాడంటే అది నిజమే అయి ఉంటుంది. ఆ రోజు కాలింగ్ బెల్ల మోగితే డోరు తీశారు పిల్లలు. ఎదురుగా కూల్ డ్రింక్స్ ఉన్నాయి. అవి వాళ్ళ నాన్నే పంపించారు అనుకున్నారు. అదే నాకు చెప్పారు. సార్, మీ అమ్మాయిని చంపిన అల్లుడిని మీరు సపోర్ట్ చేస్తున్నారా? సరే, కాసేపు అలాగే అనుకుందాం.
కంప్లైంట్ మీకు నేనిచ్చానా? కూల్ డ్రింక్లో విషం కలిపి నా కూతుర్ని మనవల్ని చంపినవాడు ఆ బాటిల్ని ఫ్రిడ్జ్లోనే ఉంచి ఇంకో గంటలో అంతిమ సంస్కారం జరుగుతుందనగా మీకు కంప్లైంట్ ఇచ్చి సాక్ష్యం ఇచ్చాడంటారా? కానిస్టేబుల్ అతను పంపించే. తీసుకెళ్ళండి. కానీ సరైన సాక్ష్యాలు దొరికాక మీ అల్లుని ఎవరు కాపాడలేరు. సార్, మీరు నన్ను అనుమానించినందుకు బాధ లేదు, కానీ నా మీద కాన్సన్ట్రేషన్తో అసలు నేరస్తులు తప్పించుకునే అవకాశం ఇవ్వకండి ప్లీజ్. వీడు మళ్ళీ వచ్చాడేంట్రా? ఓడినమ్మా, అతను ప్రసాద్ గారికి మళ్ళీ అప్పడమేనేమో. రామకృష్ణ, సార్. ఆ పక్కన గోడ మీద ఒకడు బయలుదేరి చూస్తున్నాడు, అని పట్రా. సార్. హాయ్ ప్రసాద్, ఎలా ఉన్నారు? ఏమైనా తెలిసిందా సార్? అన్నీ తెలుస్తాయి కానీ మీ పక్కింటైన ఫ్యామిలీ ఎక్కడుంటారు? అతను కాస్త చేదస్తంగా ఉంటాడు సార్, అందుకే ఫ్యామిలీ కాస్త దూరంగా ఉంటారు. చాదస్తం అంటే శబ్దం చేయకూడదు, సైలెంట్గా ఉండాలి, అంతేనా? అవును సార్. నన్ను ఎందుకు రమ్మన్నారు సార్? ఎందుకు సార్? వచ్చిన ప్రతిసారి సీక్రెట్గా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మునిస్వామి గారు, మునిస్వామి గారు, అదేంటి సార్, పక్కింట్లో ఎంత ఘోరం జరిగింది, పైగా పోలీసులు కూడా
పదే పదే వస్తున్నారు కదా అని చూడడం కూడా తప్పేనా? తప్పేం కాదు సార్, కానీ ప్రసాద్ ఫ్యామిలీని చంపడం తప్పు. సార్ నేను చంపడం సార్. సార్ నేనేం చెప్పలేదు సార్, నిజంగా నాకు తెలియదు సార్, నేనేం చేయలేదు సార్. మరి ఎందుకురా నక్కి నక్కి చూస్తున్నావు? పక్కింట్లో ఇంత ఘోరం జరిగితే ఒక్కసారి కూడా పరామర్శించడానికి రాలేదు. చెప్పరా? సార్ ఆయన మాకు బాగా తెలుసు సార్, ఆయన అలాంటి వాడు కాదు. ఈడి పిల్లం ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? గట్టిగా ఏడుస్తుందని నెలల నిండని ఈడి కన్న కూతుర్ని చంపేపోయాడు. ఈ ఇక తప్పించుకోలేవు. నిజం చెప్పు, నువ్వే కదా వాళ్ళని చంపింది. చెప్పరా? నేనే చంపాను. నేనే చంపాను. ఇప్పుడు చెప్పండి సార్, ఎందుకు చంపారు? ఎలా చంపారు? నాకు సౌండ్ నచ్చదు, అందుకే అందరినీ వదిలి ఊరుకు దూరంగా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాను. కొంతకాలానికి చుట్టూ ఇళ్ళు వచ్చేసాయి. చేసేదేం లేక ఇంట్లోనే నిశ్శబ్దంగా ఉండేవాడిని. కానీ వీళ్ళ పిల్లలు పెరిగే కొద్దీ నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. This world, my world, touch it and you're gone. Silence, silence, hear it, fear it, disturb me once and darkness will find you. అన్నయ్య గారు, ఏంటి ఇలా వచ్చారు? అమ్మా చెప్పండి అన్నయ్య గారు. అమ్మా కొంచెం సౌండ్ తగ్గించమనమ్మా, చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే అన్నయ్య గారు. పుస్తకాలు తీసి చదవండి. కూర్చోండి. సండే కదమ్మా. సైలెన్స్. పుస్తకాలు తీ. తీ.
touch it, and you're gone. ఈసారి అరవండ్రా, చంపి పడేస్తా. మళ్ళీ వీళ్ళు న్యూసెన్స్ చేస్తే చంపేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. How many years? 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8. You're done. This world, my world, touch it and you're gone. Silence, silence, hear it, fear it, disturb me once and darkness will find you. ఆపండ్రా రేయ్. Silence, only silence to me becomes a blessing to you. My silence to you becomes the end of you. ఆపండ్రా. The choice is yours, but the end is mine. సిటీ నుంచి ముందే కానీ పాయిజన్ తీసుకొచ్చి పెట్టుకున్నాను. అది తాగిన వాళ్ళు వాంతులు విరోచనలు అయ్యి 3-4 రోజుల్లో చనిపోతారు. నా మీద అనుమానం రాకుండా ఆ పాయిజన్ని కూల్ డ్రింక్స్లో కలిపాను. Will you give it or will you take it? The choice is yours, but the end is not. ఆ కూల్ డ్రింక్స్ని వాళ్ళ గుమ్మంలో పెట్టాను. అంతా నా ప్లాన్ ప్రకారమే జరిగింది. కానీ ఆ రోజు ప్రసాద్ ఊళ్ళో లేడని ఊహించలేదు. అయ్యో ధర్మార్గుడా, పాపాత్ముడా, నా కూతుర్ని నా మనవల్ని నీ కడుపును పెట్టుకున్నావు కదరా.
నాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావురా, అంతకంత అనుభవిస్తావురా, నాశనం అయిపోతావురా.